తిరిగి వార్తలకు స్వాగతం. తడమండలం వేనాడు ఇరకం దీవులను పర్యాటక ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించనున్నట్లు కలెక్టర్ ఎన్ శ్రీకాంత్ తెలిపారు. షార్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఆయన ఆ ప్రాంతంలో పర్యటించారు. తడమండలం వేనాడు ఇరకం దీవులలో కలెక్టర్ ఎన్ శ్రీకాంత్ షార్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వేనాడు ఇరకం దీవులు పర్యాటక ప్రాంతానికి అనువుగా ఉంటుందని చెప్పారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే పరిశుభ్రమైన వాతావరణం అవసరమన్నారు. అందువలన షార్ ఇంజనీరింగ్ సిబ్బందికి సూచించామని 2 నెలల సమయం అడిగారని వివరించారు. దేశంలో ఏ పార్టీ కార్యకర్తలకు చేయని విధంగా బీమా సౌకర్యం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెంలో అంబేద్కర్ భవన్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. దేశంలో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తలకు బీమా సౌకర్యం తమ పార్టీ కల్పించిందని తెలిపారు. ప్రస్తుతం నూతన సాంకేతిక నైపుణ్యంతో తొలిసారిగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తమ పార్టీ ప్రారంభించిందన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ పటిష్టం కావాలన్నదే తమ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని దర్గామిట్ట శబరి శ్రీరామ క్షేత్రంలో విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాములోర్ని దర్శించుకుని సత్యనారాయణ వ్రతాలను ఆచరించారు. దర్గామిట్ట రామ్నగర్లో వెలిసిన శ్రీ శబరి శ్రీరామ క్షేత్రంలో కార్తీక పౌర్ణమి పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు రొంపిచెర్ల భావనాచార్యుల ఆధ్వర్యంలో తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి దేవస్థాన ప్రాంగణంలో కొలువు తీర్చారు. అనంతరం భక్తజనులు సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేపట్టారు. వ్రత విశిష్టతను భక్తులకు భావనాచార్యులు వివరించారు. భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. దేవస్థాన కమిటీ చెన్నూరు వెంకటేశ్వరరెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు హాజరై వ్రత ఫలాన్ని పొందారు. నెల్లూరు మూలాపేటలో ఉన్న మూలస్థానేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం ధరౌతం అనాదిం శపారం మహామోహమారం శివం శంకరం శంభుమేశానమీడే. కార్తీక పౌర్ణమి సందర్భంగా దర్గామిట్టలోని రాజరాజేశ్వరి దేవాలయం భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ప్రాంగణంలో సుందరేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాజరాజేశ్వరి దేవాలయం భక్తులతో కిక్కిరిసింది. ఆలయంలోని సుందరేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగనీయకుండా ఏర్పాట్లు చేశారు. భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉస్మాన్ సాహెబ్పేటలోని శివాలయం భక్తులతో కిక్కిరిస్తోంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉస్మాన్ సాహెబ్పేటలోని శివాలయం భక్తులతో కిక్కిరిసింది. శివునికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు చేపట్టారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగించారు. శివుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయ నిర్వాహకులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. దేవముని ప్రబలార్చితలింగం. నవాబ్పేట శివాలయం కార్తీక పౌర్ణమితో సందడి నెలకొంది. భక్తులతో ఆలయం కిక్కిరిసింది. కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు.
నవాబుపేట శివాలయంలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకుని కార్తీక దీపాలు వెలిగించారు. శివునికి రుద్రాభిషేకాలు చేపట్టారు. భక్తులు శివుని దర్శనం కోసం బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నమః శివాయ నమః శివాయ. జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు కనుల పండుగగా జరుగుతున్నాయి. శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిస్తున్నాయి. కార్తీక దీప కాంతుల్లో ఆలయ ప్రాంగణాలు ప్రజ్వరిల్లుతున్నాయి. శివయ్యను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు తరలివస్తున్నారు. తీర ప్రాంతాల్లో కార్తీక పౌర్ణమి శోభ. మైపాడు బీచ్లో భక్తుల కోలాహలం. ఓవైపు సూర్యోదయం, మరోవైపు శివారాధన. జిల్లాలోని తీర ప్రాంతం మైపాడులో కార్తీక పౌర్ణమి శోభ ఇది. వేలాది మంది భక్తులు పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేసి భక్తి ప్రపత్తులతో శివారాధన చేశారు. గతంలో ఎప్పుడూ లేనంత వైభవంగా ఈ ఏడాది మైపాడు బీచ్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడంతో భక్తులు కూడా భారీ సంఖ్యలో బీచ్కు వచ్చారు. సూర్యోదయానికి ముందే దీపాలు వెలిగించి సూర్య భగవానుడికి వెలుగులతో స్వాగతం పలికారు. ఈ ఏడాది బీచ్ లో భారీ శివలింగం ఏర్పాటు చేశారు. పానపట్టంతో కలిపి 11 అడుగుల ఎత్తున శివలింగం, శివుడి విగ్రహం ఏర్పాటు చేశారు. భక్తులంతా స్వయంగా భారీ శివలింగానికి పూజలు చేశారు. పాలు, పంచామృతాలతో అభిషేకించారు. గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమేశానమీడే. మరోవైపు బీచ్ లో ఏర్పాటు చేసిన సైకత శివమూర్తుల ప్రతిమ విశేషంగా ఆకట్టుకుంటోంది. 10 మంది సైకత శిల్పులు 3 రోజుల పాటు కష్టపడి ఈ ప్రతిమలను తీర్చిదిద్దారు. అందంగా రంగులను అద్దారు. దీనికోసం 30 టన్నుల ఇసుకను వాడారు. తడ నుంచి రామాయపట్నం వరకు దాదాపు 200 కిలోమీటర్ల తీర ప్రాంతం నెల్లూరు జిల్లాకు ఉంది. తీర ప్రాంత ప్రజలంతా కార్తీక పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేసి బీచ్ ఒడ్డున గడుపుతారు. ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తారు. వీటన్నింటినీ ఈ ఏడాది ఒకే చోట ఏర్పాటు చేసింది టూరిజం డిపార్ట్మెంట్. స్థానిక అధికారుల సహాయంతో ఈ ఏడాది కార్తీక పౌర్ణమి మహోత్సవ సంబరం అంబరాన్నంటింది. పిల్లలు, పెద్దలు, మహిళలు, అయ్యప్ప స్వాములు పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలు ఆచరించారు. మహిళలు సముద్రంలో దీపాలను వదిలారు. కార్తీక మాసానికి ఎంత పవిత్రత ఉందో కార్తీకంలో వచ్చే పౌర్ణమికి అంతే ప్రాముఖ్యత ఉంది. పరమేశ్వరుడు త్రిపురాసురుణ్ణి సంహరించిన రోజు కార్తీక పౌర్ణమి. అందుకే ఈ రోజు శివారాధన, నదీ స్నానం, దీపారాధనకు అత్యంత విశిష్టత వచ్చింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కార్తీక పౌర్ణమి అత్యంత వైభవంగా జరుగుతుంది. శైవ క్షేత్రాలకు నెల్లూరు పెట్టింది పేరు. శివారాధనకు అత్యంత విశిష్టంగా పేర్కొనే కార్తీక మాసంలో జిల్లాలోని శైవ ఆలయాలన్నీ ఓంకారనాదంతో మారుమోగిపోతున్నాయి. సోమశిల సోమేశ్వర ఆలయం, సంగంలోని సంగమేశ్వర ఆలయం, భైరవకోన, సిద్ధలయ్యకోన, ఉదయగిరి ఘటిక సిద్ధేశ్వర ఆలయం, జొన్నవాడ కామాక్షితాయి సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో విశేష పూజలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రమైన సింహపురిలోనూ సుప్రసిద్ధమైన శివాలయాలున్నాయి. మూల స్థానేశ్వరుడు, దర్గామిట్ట సుందరేశ్వరుడు, నవాపేట కాశీ విశ్వేశ్వరుడు, గుప్తా పార్క్ సెంటర్ హరనాథస్వామి, ఉస్మాన్ సాపేట శివాలయాలు కార్తీక మాస ప్రత్యేక పూజలతో అలరారుతున్నాయి. పురాణాల్లో కార్తీక మాసానికి అత్యధిక ప్రాముఖ్యత ఉంది. ఆషాఢంలో యోగ నిద్రలోకి వెళ్లే విష్ణుమూర్తి కార్తీకంలో ఆ నిద్ర వీడుతారు. అందుకే ఈ మాసంలో వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు జరుగుతాయి. అంతేకాదు శివుడు త్రిపురాసురుణ్ణి సంహరించింది కూడా కార్తీకంలోనే.
కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం గావించాడు. రాక్షస సంహారంతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు కాబట్టే కార్తీకంలో శివారాధనకు అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది. నెల రోజులు కార్తీక దీపాలతో శివాలయాలు శోభాయమానంగా కనిపిస్తాయి. కార్తీక సోమవారం రోజున 365 వత్తులతో దీపారాధన చేస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం ఉంటుందని అంటారు. అందుకే భక్తులంతా 365 వత్తులతో దీపారాధన చేస్తుంటారు. కార్తీక మాసంలో వెలిగించే ఆకాశ దీపానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసం సంధ్యా సమయంలో శివుడు ఆకాశంలో సంచరిస్తుంటాడని, ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఆకాశ దీపం వెలిగించాలని పురాణ కథనం. అభిషేక ప్రియుడైన శివుడికి కార్తీకంలో విశేషమైన పూజలు జరుగుతాయి. పంచామృతాలతో ఆ దేవదేవుణ్ణి అభిషేకిస్తారు భక్తులు. ఊరేగింపులు, ఉత్సవాలకు కూడా కార్తీకంలో అధిక ప్రాధాన్యత ఉంది. నెల్లూరులోని శివాలయాల్లో పరమశివుడికి పల్లకి సేవ జరుగుతుంది. ఈ సేవలో పాల్గొనడానికి భక్తులు ఉత్సాహం చూపిస్తుంటారు. శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది కాబట్టి హరిహర సుతుడు అయ్యప్ప పూజలకు కూడా ఇదే అనువైన మాసంగా భావిస్తారు భక్తులు. కార్తీకంలోనే అయ్యప్ప దీక్షాధారణ ఊపందుకుంటుంది. మహావిష్ణు రూపమైన దామోదరుడి పూజ, సత్యనారాయణ వ్రతాలకు కూడా కార్తీకంలో విశేష ఫలితం లభిస్తుందని కథనం. కార్తీకంలో విష్ణుమూర్తిని ఆరాధించి విష్ణు రూపమైన ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తారు భక్తులు. విష్ణుమూర్తి అవతారాలను ఆరాధిస్తారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.